జిల్లా కుప్పం మండలం మార్వాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. యువతిని ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు. ఆర్టీసీలో ప్రశాంతి కానిస్టేబుల్గా పనిచేస్తోంది. ప్రశాంతితో ప్రేమకు ముందే వాసుకు వివాహం జరిగినట్లు తెలుస్తుంది. వాసు ఇంటి ఎదుట ప్రశాంతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ప్రశాంతి పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? మహేశ్వరి, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి యొక్క ప్రశాంతి ప్రేమ పేరుతో మోసపోయింది. ఈ చిత్తూరు జిల్లా సంబంధించి పుత్తూరు ఏదైతే మన కుప్పం సంబంధించిన మార్వాడ గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు వాసును ప్రేమించింది. కడపలో ఒక సేల్స్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాసుకు ఇప్పటికే పెళ్లయింది. ఈ నేపథ్యంలో ప్రేమ విషయంలో మోసపోయినటువంటి ప్రశాంతి ఒక్కసారిగా మనస్తాపంతో తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ పోసుకుని ప్రియుడి ఇంటి ముందే ఆత్మహత్య ప్రయత్నించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆ యొక్క కుప్పంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా గత కొద్ది నెలలుగా వీరిద్దరు కూడా ప్రేమ వ్యవహారం నడుపుతూ ఈ యొక్క అతను పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ఈ యొక్క ప్రశాంతిని మోసం చేయడం జరిగింది. ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి ప్రశాంతి ఒక్కసారిగా తన ఆవేదనతో ఒక మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని చనిపోయేందుకు ఆత్మహత్యను ప్రయత్నించింది. బాధితురాలు ప్రశాంతి ఈ యొక్క కడపలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీసీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. కుప్పంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత మరింత విషమంగా ఉండడంతో కుప్పంలోని సిఎస్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.